మాతృదేవోభవ. అమ్మా నిన్మది నమ్మియుంటిని ఇటనన్నాశీస్సులన్ బ్రోవుమా, సమ్మానములో సభ్యవేదికలు ఈ సాహిత్యముల్ నీ దయల్ సుమ్మా, కమ్మని పల్కు చల్లదనమున్ శుద్ధాంతరంగముతో నిమ్మా, తల్లిని మించు దైవమది ఏదీ లేదు నిక్కమ్ముగా, తల్లిని మించు దైవమది ఏదీ లేదు నిక్కమ్ముగా. సృష్టికి మూలమైన భగవత్తత్వాన్ని మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ సాత్యవతేయుడు పారాశర్యుడు అయిన వేదవ్యాస మహర్షి రచించిన శ్రీమన్ మహాభారతంలో ఆనుశాసనిక పర్వంలో విష్ణు సహస్రనామ స్తోత్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1675వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. త్రిసామాసామగస్సామ నిర్వాణం భేషజం భిషకు సన్యాసకృచ్ఛమశాంతో నిష్ఠాశాంతి పరాయణం. త్రిసామ సామగ సామహ నిర్వాణం భేషజం భిషక్ అంతవరకు చెప్పుకోండి. ఈ భిషక్ వైద్యుడు గురించి, వైద్య శాస్త్రం గురించి సరదాకో చమత్కారం చెప్పుకుని ముందుకెడదాం. ఎలా నేర్చుకోవాలంటే ఆయుర్వేదం అంటే వెనకడకు ఒక ఆయన అన్నట్టు ఏముందండి చాలా తేలిక, ఊరికి అనవసరంగా ఇన్ని ఆయుర్వేద ఆశ్రమాలు పెట్టిన కలబాల్లో పెట్టి నూరి 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 వస్తువులు నూరడం కాదు పిల్లలను కూడా నూరి పారేస్తున్నారు విద్యార్థులు అని ఒక ఆయన చాలా తేలిగ్గా చెప్పాడు. ఏమిటయ్యా అంత తేలిక అంటే యస్య కస్యాపి మూలేనా ఏనకేనాపి పేషయేత్ యస్మై కస్మై ప్రదాతవ్యం యద్వా తద్వా భవిష్యతి అన్నట్టు. యస్య కస్యాపి మూలేన ఏదో ఒక చెట్టు వేరు తీసుకో, ఏనకేనాపి పేషయేత్ దాన్ని దేనో దాంతో కలుపు, రెండో కలుపు శుభ్రంగా నూరిబారాయి, యస్మై కస్మై ప్రదాతవ్యం ఎవడో ఒకడికి ఇచ్చేయి, యద్వా తద్వా భవిష్యతి ఏదో ఒకటి అవుతుంది అన్నట్టు. మందులన్నీ వచ్చినవన్నీ వేళ్ల నుంచి మూలాల నుంచి ఆకుల నుంచి వాటి నుంచే కాబట్టి 2 రకాల వేళ్ళు తీసుకో, 2 రకాల ఆకులు తీసుకో, ఈ పసరందులో పోసే శుభ్రంగా నూరే ఉండ చుట్టూ ఎవడో ఒకడికి ఇచ్చేయి ఏదో ఒకటి అవుతుంది అన్నట్టు. మరి వాడికి ఏమన్నా ఏ విరోచనాలో పట్టుకుంటే తెలిసిందిగా అది ఇస్తే విరోచనాలు అవుతాయని రాసి పెట్టుకోనట్టు. చమత్కారంలో కూడా ఇదే గాంభీర్యం అంటే. అందుకని చమత్కారపరంగా చెబుతారు కానీ చాలా గాంభీర్యం ఉంటుంది. అంటే ప్రయోగం చెయ్యి, గాంభీర్యం ఉంటుంది అందులో. ప్రయోగం చెయ్యి, ఏదో వేళకోళంగా తీసుకోమని కదా, ప్రయోగాలు చేయి, ప్రయోగం చేయి. ప్రయోగస్తత్ర దుర్లభక. ఓ గురువుగారు చాలా విద్యలు నేర్పాట, ఆయుర్వేదంలో 10 ఏళ్ళు చెప్పాట. చివరి అయిపోయాక ఓ పరీక్ష పెట్టాట. ఓ 10 మంది విద్యార్థులు ఉన్నారు, ఎక్కువ మంది ఉండేవారు కాదు అప్పుడు. చివరిలోనే పరీక్షలు ఉండేవి, ప్రతిరోజు పరీక్షలు లేవు. ఇప్పుడు గర్భిణీ స్త్రీకి కూడా అన్ని పరీక్షలు ఉండవు, రోజు పరీక్షలు చంపేస్తున్నారు పిల్లల్ని. ఒత్తిడి వాళ్ళు భరించలేకపోతున్నారు. అలా ఉంటే ఉన్న విద్య నశించిపోతుంది. పరీక్షలు అలా తరచు పెట్టకూడదు, అసలు పెట్టకుండా ఉండకూడదు. 3 నెలలకు ఓ పరీక్ష చాలు, అంత చంపేయకూడదు వాళ్ళని. చదువు కంటే పరీక్షలు ఎక్కువైనాయి. అప్పుడు చదువు ఎక్కువ చెప్పేవారు, పునశ్చరణ చాలా తక్కువ ఉండేది, పరీక్ష ఏదో ఓ రోజు ఉండేది. పరీక్ష అనేది విద్యార్థి కోసం, వీళ్ళ కోసం కాదుగా. అందులో భాగంగా ఆయన ఒక గొప్ప పరీక్ష పెట్టాడు, ఆయుర్వేదం అంతా చెప్పి. ఈ మొత్తం అడవంతా తిరగండి, వైద్యంలో ఎందుకు పనికిరాని ఆకుంటే పట్టుకున్నాను, ఎన్ని ఆకులు పట్టుకొస్తే ఆయన మార్కులు అన్నాడు. ఓ బయలుదేరారు. ఇంకా ఒకడు మంచి 2 జేబులున్న నిక్కర వేసుకుని లాగు వేసుకుని బయలుదేరాడు. ఇంకొక ఆయన 2 చేతుల నిండా పట్టుకొద్దాం అనుకున్నాడు. ఇంకొక ఆయన పెద్ద సంచి, ఇంకొక ఆయన పెద్ద గోనె సంచి, ఇంకొకటి శుభ్రంగా ఓ లారీ అనుకోండి, అలా వేసుకు బయలుదేరారు. 2 బండి ఎవరినో అడిగి. ఈ బండివాడు ముందు వచ్చాడు, 12 ఆకులు పట్టుకొచ్చాడు పనికిరామని. గురువుగారు నవ్వాడు, ఏమిట్రా ఇవన్నీ అన్నాడు. ఆకులంటే ఎందుకు పనికిరానివి పట్టుకురామన్నారు కదా, పనికొచ్చేవంటే పట్టుకురావడం కష్టమండి. పనికిరానివి ఏమన్నా చాలా ఉన్నాయండి, బోల్డ్ ఉన్నాయండి, అనవసరంగా అడివి అంటారని అందుకే తిన. గురువుగారికి తెలియదు పాపం అడివని. అడివి అంటారండి, పనికిరావండి. సరే అవి పనికిరావో నువ్వు పనికిరావో తర్వాత తెలుద్దాం, అక్కడ పడేయన్నారు. ఆయన పడేశారు. తర్వాత ఈ గోనె సంచి వాడు వచ్చాడు. తర్వాత ఈ 2 జేబులు వాడు వచ్చాడు. అందరూ తలొకటి బారసాడు. ఆయన ఆశ్చర్యపోతున్నాడు. చివరికి ఒకడు 2 ఆకులే పట్టుకొచ్చాడు. ఇదేమిటారు, ఇది కొన్ని పార్టీల ఎన్నికలు గుర్తుండే నాకు పనికి మళ్ళీ 2 కనపడ్డాయని పక్కన పారేశాడు. తర్వాత ఇంకోటి ఉన్నాడు, ఒక్కాకే పట్టుకొచ్చాడు. ఇదేమిటారండి, ఇది ఒక ఆకండి, తాగిన వాడికి పిచ్చే, నమిలిన వాడికి పిచ్చెక్కుతుందండి, ఎందుకంటే ఏం లేదండి అన్నాడు. మరి పిచ్చెక్కడానికి పనికొస్తుంది కదా, అలా పనికొచ్చేది ఎలా అవుతుంది అన్నాడు. రకరకాల వాదాలు. సరే అది కూడా బట్టి అన్నారు. ఒకే ఒక విద్యార్థి ఏమీ తేకుండా అలాగ గంభీరమైన ముఖంతో వచ్చాడు. విషణ్ణవదనం కాదు, గంభీరవదనం.
గురువు గారు ఆశ్చర్యపడి అందులోనే ఆనందపడి, ఏమయ్యా జీవక, అతని పేరు జీవకుడు, జీవక నువ్వేమీ తేలేదేమిటి అన్నట్టు. క్షమించండి గురువర్య, నాకు ఈ విద్య గురించి ఒక నమ్మకం ఉంది, కానీ మీరు అన్నారు కదా అని అడివంతా శోధించాను, అందుకే నాకు చాలా ఆలస్యమైంది, కానీ పనికిరాని ఆకు నాకు ఎక్కడా కనపడలేదు అన్నాడు. అదేమిటి నీకు అంత నమ్మకం ఎలా కలిగింది అంటే, మీరు విద్య మొదలుపెట్టినప్పుడే చెప్పారండి, అమంత్రం అక్షరం నాస్తి, నాస్తి మూలం అనౌషధం, అయోగ్య పురుషో నాస్తి, ప్రయోగస్తత్ర దుర్లభక అన్నారండి. అమంత్రం అక్షరం నాస్తి, మంత్రము కానీ అక్షరం లేదు భాషలో. ఏ మంత్రం ఏ దేవతకి బీజాక్షరం, ఏ మంత్రం ఏ జపం ఏ మంత్రంతో చేయాలనే లెక్కలు ఉంటాయి, కానీ ప్రతి అక్షరము మంత్రమే. రకారం అగ్ని బీజం, వకారం అమృత బీజం, అలా రకరకాలు ఉంటాయి. అందుకని దేనికి పనికిరాని అక్షరాలు ఉంటే పుట్టవసరం. అక్షరాలన్నీ అంత గొప్ప. ఇంకో మాట చెబుతున్నామండి, మంత్రాలు సంస్కృతంలోనే ఉంటాయి, ఇంగ్లీష్లో మీకు మంత్రాలు కుదరవు. ప్రపంచంలో ఏ భాషలోనూ కుదరని మంత్రాలు సంస్కృతంలో ఎందుకు కుదురుతున్నాయండి? కారణం పరమహంస యోగానంద ఒక యోగి ఆత్మకథలో చెప్పారు. తప్పనిసరిగా చదవదగిన గ్రంథం అది. మనిషి జీవితంలో ఈ సృష్టిలో ఎన్ని ధ్వనులు పలికే అవకాశం ఉందో అన్ని ధ్వనులకి సరిపడ అక్షరాలు సంస్కృతంలో ఉన్నాయి. 50. తెలుగు ఇంకా గొప్పది, 56 మనకి. అక్షరాలు ఎక్కువ టైపు చేయడం కష్టం, రాయడం కష్టం, పిచ్చి మాటలు ఇవన్నీ. టైపు రాయడం పెద్ద సమస్యలా, అది దానికి ఎందుకు ఉన్నాయి అక్షరాలు గమనించరే. అందుకే ఆయన ఇంగ్లీష్ భాష గురించి చెప్పాడు యోగానంద. 26 అక్షరాల్లో ఉండడం వల్ల దాని కర్మ ఏమిటి అంటే, ఒకే అక్షరానికి 4-5 ధ్వనులు పలుకుతాయి. మీరు టాటా కంపెనీ వాళ్ళు లారీ ఉందండి, టాటా ఉంటుంది టీఏ. మీరు తిరుపతి రాస్తే చూడండి, మీరు ఇవాళ ఎలా వాడుతున్నారు, తిరుపతి స్టేషన్ సహా, తిరుపతి బ్యాంకులు సహా, TIRUPATI. ఇది ఏం స్పెల్లింగ్ అండి? తిరుపట ఏం స్పెల్లింగ్ అండి? ఇది THI అని ఉండాల్సిందే తిరుపతి అంటే, మళ్ళీ THI అని ఉండాల్సిందే. ఇంగ్లీష్ వాడు పెట్టాడు, అది ఎప్పుడు కొనసాగుతుంది. మనకి పౌరుషం లేదు, పట్టుదల లేదు, మార్చుకోలేదు. పరమ పవిత్ర పుణ్యక్షేత్రం యొక్క వర్ణక్రమం తప్పు ఉండడం ఏంటంటే, ఆంగ్ల భాషలో ప్రపంచమంతా భాషించే చోట వాడు దాన్ని ఏమంటే తిరుపతి, మనవాళ్ళు కూడా తిరుపతి అని మొదలెట్టారు. ఇక్కడ తిరుపతి నువ్వు రాయాలంటే THIRUPATHI రాయాల్సిందే. థీ అనద్దు దాన్ని, అది వేరే విషయం. వాళ్ళ దాంట్లో థీ లేదు అసలు, దాన్ని మనకు తిరుపతికి అంతే. అందుకే ఇక్కడ చూడండి, థీ వాళ్ళ దాంట్లో లేదు, థీ లేదు, థీ అనేది లేకపోవడం వల్ల మనం THI రాయాల్సి వచ్చింది. శా షా సా 3 అక్షరాలు ఉన్నాయి మనకి. శా షా సా. షా వేరు శ్యామల అన్నప్పుడు పలుకుతాం, శంకర్రావు అన్నప్పుడు పలుకుతాం. షా వేరు షండము పాషండము అన్నప్పుడు పలుకుతాం, షణ్ముఖుడు అన్నప్పుడు పలుకుతాం. సా వేరు సరిగములు సంగీతము సంసారము అని పలుకుతాం. సురేష్ అనే మాట రాయాలి, రమేష్ మహేష్, ఇప్పుడు అన్ని పెట్టే పేర్లు అవే కదా. అంత చాలామంది తప్పు రాస్తున్నారు తెలుగులో కూడా. సురేష్ అంటే షకారం రాస్తారు, శుద్ధ తప్పు. శుద్ధ తప్పు అనే సమాసం ఎంత తప్పు అంత తప్పు అది. సురేష్ అంటే ఖచ్చితంగా శివుల్లో మెలికెల షా రాయాలి, మెలికెల షా, దానికి పోలు పెట్టాలి. సుర ఈశ, సురులకు ఈశుడు, ఉష్ కాదు ఇది. ఉష్ ఏమిటి? సురేష్ మహేష్ అదే మాట. పలకడం తప్పే, రాయడం తప్పే. రాశాం కాబట్టి పలికిస్తున్నాం, పలికిన ప్రకారం రాయాలి. ధ్వని బట్టి, ధ్వని కోసం, ధ్వని శాశ్వతంగా ఉండడం కోసం అక్షర రూపం ఇచ్చారు, కానీ అక్షరాన్ని బట్టి పలకడం ఏంటండి? అంటే తప్పు రాస్తే తప్పు పలుకుతారా? ఎప్పుడు భాషకి ఉచ్చారణ ప్రమాణం, లేఖనం ప్రమాణం కాదు. అందుకే గురువు ద్వారా నేర్చుకోవాలి, గురువు గారు పలికినట్టు పలకాలి అనడం ముఖ్యం అది. ఎందుకంటే వీడు ఏదో రాసేస్తే ఆ రాసిన దానిలో 2-3 రకాల ధ్వని ఉంటే వీడు ఏ ధ్వని పలుకుతాడో తెలియదు. వీడు పలికింది సిద్ధాంతం అంటే ఎలాగా? ఇప్పటికి తమిళంలో, ఇంగ్లీష్లో మీకు ఈ ఇబ్బందులు ఉన్నాయి. ఒకే అక్షరానికి తమిళ భాషలో కూడా అక్షరాలు తక్కువ, 4-5 ధ్వనులు ఉంటాయి. అందువల్ల ఝ అనేది మన దాంట్లో బండిరా అయింది. ఈ తేడాలు ఎందుకు వచ్చాయంటే తెలుగులో అవకాశం లేదు, 56 ఉన్నాయి ధ్వనులు. అంచేది ఆ 56 ధ్వనులు, 56 అక్షరాలు మనం కాపాడుకోవాలి. ఇంకా లేని ధ్వనులు కూడా ఉన్న, అవసరమైతే వాటికి అక్షరాలు పెట్టుకోవాలి. అసలు భాష ఉనికికే ప్రమాదం ఏర్పడడం వల్ల ఎక్కువ మాట్లాడలేకపోతున్నాం, కానీ లేకపోతే అది పెద్ద తప్పనిసరిగా చేయాల్సిన పని. అది ఎందుకు అవసరం అంటే, బీజాక్షరాలు మంత్రాలు పలకాలి అంటే అన్ని ధ్వనులు ఉండాలి.
నువ్వు తకారము థకారము దకారము ధకారము అన్నిటికీ టీఏ రాస్తా టీహెచ్ రాస్తా అంటే ఎలాగా? సురేష్ అంటే నిజానికి ఎస్హెచ్ పనికిరాదు. నీకు ఇంగ్లీషులో లేకపోవడం వల్ల ఎస్హెచ్ రాయక తప్పదు. SURESH అని రాస్తాం, ఇంకో మార్గం లేదు. SURES అన్నాం అనుకోండి, సురేష్ అని సకారం పలుకుతాడు, ఇదో సమస్య వచ్చింది. కానీ పలికేటప్పుడు సురేష్ అని శవర్ణం పలకాలి, రాసేటప్పుడు SH రాయాలి. వాడి భాష కర్మది, దాంట్లో అక్షరాలు లేక. మనం దాన్ని తెలుగులో రాసినా, సంస్కృతంలో రాసినా, హిందీలో రాసినా శవర్ణం రాయాలి. అన్ని మంత్రాలు సంస్కృతంలో ఎందుకు ఏర్పడ్డాయి? ప్రతి అక్షరం మంత్రం ఎందుకంటే ఎన్ని ధ్వనులు ఉన్నాయో అన్ని అక్షరాలు పుట్టించారు, ఏర్పాటు చేశారు. అందుకే ఆ మంత్రాలన్నీ మంత్రరూపమైన మహేశ్వరుని యొక్క డమరక ధ్వను నుంచి ఏర్పడ్డాయి. ఐ ఉన్ రడక్ ఏ ఓం అయవరట్లన్ యబగడద కఫై శశర్ హల్ అంటున్నాయి. ఇవన్నీ సరిగ్గా డమరక ధ్వనికి సమానంగా ఉంటాయి. అదేదో ఒక నమ్మకం ఏమిటంటే ఖచ్చితంగా శివతాండవం నుంచి పుట్టినవి అక్షరాలు, తార్కికంగా మనం రుజువు చేయొచ్చు వాటిని. అందుకే శివాయ గురవే నమః. ఆయన డమరకం నుంచి పుట్టిన అక్షరాలు మనం నేర్చుకుంటుంటే ఆయన స్మరించకుండా ఎలాగా? ఇంకే గురువు పనికిరాడు. అక్షరాభ్యాసం చేశామంటే నమ శివాయ గురవే నమః అంతే. మాది ఈ సంప్రదాయం ఆ సంప్రదాయం, అన్ని సంప్రదాయాలు శివుల్లో కలవాల్సిందే. శివుడు ఒక్కడే గురువు అక్షరాలకి. అదే మన సంప్రదాయం, ఓం నమ శివాయ. అందుకే ఓనమాలు అన్నారు. ఇది తేడా అక్షర సంప్రదాయం. అందుకే అమంత్రం అక్షరం నాస్తి. అన్ని అక్షరాలు ఉన్నాయి, అన్ని ధ్వనులు ఉన్నాయి, అన్ని అక్షరాలు ఉన్నాయి. ఇంగ్లీష్లో 26 మంత్రాలు ఎక్కడి నుంచి వస్తాయి? 70 రకాల ధ్వనులు ఉంటేను ఈ ఇరికిస్తూ కూర్చుంటే తప్పుడు ఉచ్చారణలు వస్తాయి. అందుకే ఇంగ్లీషులో ఏమైనా మంత్రాలు ఉంటే దెయ్యాలు పలుకుతాయి, మనకి దేవతలు పలుకుతారు. తేడా అది. నాస్తి మూలం అనౌషధం. అలాగే చెప్పాడు వెంటనే జీవకుడు. ఔషధానికి పనికిరాని, వైద్యానికి పనికిరాని ఆకు కూడా నాకు కనపడలేదండి. మీరు మొదటే చెప్పారు ఈ శ్లోకం. ప్రతిదీ దేనికో దానికి పనికొస్తుందా, దాన్ని మనం కనుక్కోవాలి. అంతేగాని అది పనికిరాదని వదిలేయడం ఏమిటి? పరిశోధనాత్మకంగా చదవాలి విద్య అని దాని సారాంశం. ఊరికే కంఠస్థం చేయడం కాదు. ఈ ఆకు ఇది మందు, ఈ ఆకు ఇది మందు అని వినాయక చవితి నాడు పత్రికల్లో కూడా వస్తుంది. అది కంఠస్థం చేయడం ఆ విద్య. అది ఊరికే కంఠస్థం. ఆకు నిజంగా తీసుకొచ్చి దాని రసం తీసి ఆ మందుకు వాడి పనికొస్తుంది. ఇంకా దేనికి పనికొస్తుంది? ఇది పనికొస్తుందని మనం కొత్త కనపట్టగల, ఇదివరకే కనిపెట్టి ఇంకా దేనికైనా పనికొస్తుందా? పోనీ ఈ రసంలో ఇంకోటి ఏదైనా కలిపితే ఇంకోటి ఏమైనా పనికొస్తుందా? దానికోసం అంటే నిజంగా మెచ్చుకోవాలి. విదేశీ శాస్త్రజ్ఞులు విషీలియస్ లాంటి మహానుభావులు ప్రాణాలు కోల్పోయారు. ఈ జీవశాస్త్రం మీద, వృక్షశాస్త్రం మీద చేసిన పరిశోధనలో విషీలియస్ శవాలు ఎవరు ముట్టుకోనివ్వరని శ్మశానంలో పాతి పెట్టేసిన శవాలని తవ్వి దొంగతనం చేసేవాడే. దొంగతనం మనుషుల మీద చేయాలి, పరీక్ష ఎవరు ఒప్పుకుంటారు? శవాలు దొంగతనం చేసేవాడు పాపం అర్ధరాత్రి శ్మశానానికి. అవి తెచ్చి ఇంట్లో పెట్టుకుని బెళ్ళం పిల్లలు దెబ్బలాడుతున్నా సరే వినకుండా కోసి పీకి లాగి ఏదో ఒకటి చేసి మహానుభావుడు జీవశాస్త్రంలో ప్రముఖమైన పరిశోధనలు చేశాడు విషీలియస్. సాగర ఘోష కావ్యంలో 7వ అధ్యాయంలో ఆ మహానుభావుడు గురించి కొన్ని పద్యాలు రాశాడు. విజ్ఞాన యోగం అని. ఎంత మహానుభావులు ఉన్నారు అక్కడ కూడా. మనకి మంత్రపూర్వకంగా భాషలో ఉన్న ఈ రహస్యాలు మనం దాన్ని ఉపాసన చేయకపోవడం వల్ల గ్రహించలేకపోతున్నాం. మనం ఉపాసన ఎక్కడది? ఉపమా ఆసనం అంతే, ఉపాసన ఎక్కడుంది? పైగా అవన్నీ బోగస్ అంటాం. వీడు తెలియక, వీడికి చేతకందల్లా బోగస్సే. అందుకని అమంత్రం అక్షరం నాస్తి, నాస్తి మూలం అనౌషధం. అయోగ్య పురుషో నాస్తి. ఎంత గొప్ప మాట చూడండి. మొత్తం మనస్తత్వ శాస్త్ర రూపంలో ఈవేళ మనస్తత్వవేత్తలు ఇస్తున్న సలహాలు ఉన్నాయి. కౌన్సిలింగ్ అనే పేరు మీద అదంతా ఒక్క మాటలో చెప్పింది మన జాతి సంస్కృతి, సంస్కృతంలో. అయోగ్య పురుషో నాస్తి. పురుష అంటే మగవాడు కాదు, ఇక్కడ మనిషి అని అర్థం. ఆడ మగ అందరూ వస్తారు. పనికిరాని మనిషి కూడా ప్రపంచంలో లేడు. మంత్రము కాని అక్షరం లేదు, వైద్యానికి పనికిరాని ఆకు లేదు, పనికిరాని మనిషి కూడా ప్రపంచంలో లేడు. ఆ మనిషి అవసరం లేకపోతే ఆ మనిషి పుట్టడు. పుట్టింది మొదలు మంచంలోనే రోగంతో ఉన్న రోగి కూడా ఎందుకు పుట్టాడు అంటే ఒక అవసరం ఉంది. ఆ తల్లిదండ్రులు, ఆ దంపతులు ఆ దుఃఖాన్ని కొంత అనుభవిస్తూ, ఆ మమకారాన్ని కూడా కొంత అనుభవిస్తూ వాడితో ఉండాలి. ఆ మమకార రుణం తీరిపోయే వరకు వాడు ఉంటాడు, వెళ్ళిపోతాడు. అంతేకాదు వాడు కూడా ఆ దుఃఖాన్ని అనుభవించాలి. అంతే. పనికి రాకపోవడం ఎక్కడిది? దానికి పనికొచ్చాడుగా. పనికి రావడం అంటే మంచి పనికి అనుకోక్కర్లేదండి. పనికి అన్న చోట పనికి రాని అన్నారు కానీ మంచి పనికి రాని, చెడ్డ పనికి రాని అని అనలేదు. ప్రతి జీవికో పుట్టుకో ప్రయోజనం ఉంది. పరిశోధనలు చేస్తేనే అవన్నీ వస్తున్నాయి, అవన్నీ తెలుస్తున్నాయి. గోడకి అంటుకుపో ఉంటుంది బల్లి, ఆశ్చర్యకరంగా కొట్టినా పడదు. దాని కాళ్ళలో ఒక రకమైన జిగురు ఉంది, దాని మీద పరిశోధనలు జరుగుతున్నాయి అద్భుతమైనటువంటి టేపులు సృష్టించడం కోసం. మరి వీళ్ళెవరు పరిశోధించగలిగే భగవంతుడు బల్లికి ఆ శక్తికి ఇచ్చాడా లేదా?
మనం అలాంటి పరిశోధనలు చేయడం మానేసి మళ్ళీ నెత్తి మీద పడిందా, తొడ మీద పడిందా, మెడ మీద పడిందా, ఇది పెట్టు కూర్చున్నాం ఇక్కడ. దానికి తోచిన చోట అది పడుతుంది, అదో పెద్ద ఫలితం ఆ పిచ్చి నమ్మకం కాకపోతే. దాన్ని బట్టి మన జీవితాలు ఉంటాయా? మనం ఆలోచించాల్సిన విధానాలు ఇవి. అలాంటి పరిశోధనలు మన విద్యార్థుల చేత చేయిస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. అవి విదేశీయులు ఎందుకు చేస్తున్నారు? వాళ్ళకి ఈ పిచ్చి నమ్మకాలు లేవు. వాళ్ళకైనా వేరే నమ్మకాలు ఉన్నాయేమో నాకు తెలియదు. ఈ పిచ్చి నమ్మకాలు వాళ్ళకి లేవు. వాళ్ళు బలి కనపడితే పరిశోధన చేస్తారు. మనం బలి కనపడితే మీద పడుతుందేమో కంగారు పడుతూ ఉంటే కంగారులో ఎలాగో పడుతుంది. ఇది మనం ఆలోచించాల్సిన విధానం. అందుకని అమంతరం అక్షరం నాస్తి అయోగ్య పురుషో నాస్తి ప్రయోగస్తత్ర దుర్లభక. ప్రయోగం చేసేవాళ్ళు ఏడయ్యా, చేయండి, ప్రయోగం చేయండి. అంతేగాని ఊరికే ఏవో చెప్పుకుంటూ నమ్మకాల మీద బతుకుతారేమిటి? భవరోగానికి భేషజం విషయంలో కూడా ఏమిటి మళ్ళీ తిరిగి రాకుండా నిర్యాణం అంటే ఏమిటని ప్రయోగాలు చేస్తే మనస్సులో మనం చేసుకుంటే తెలిసిపోదండి. మనస్సే అన్నిటికీ మూలమని. అదే భిషక్. అందుకని భిషక్తమం త్వాం భేషజాం శృణోమి అన్నారు. భగవంతుడిని మించిన వైద్యుడు లేడు. భగవన్ నామస్మరణ, భగవత్ చింతనే అన్నింటికీ మందు. సన్యాసకృతు తర్వాత నామం. మోక్ష ప్రయత్నం కోసం, మోక్షార్థం సన్యాసాశ్రమాన్ని సృష్టించినవాడు, ఏర్పరిచినవాడు శ్రీ మహావిష్ణువే. ఆయన ఏర్పాటు చేసిన ఈ ప్రపంచంలో 4 ఆశ్రమాలు ఉన్నాయి. సన్యాసాశ్రమం దేనికి? వెళ్ళేప్పుడు ధర్మేచ, అర్థేచ, కామేచ అంటారు, మోక్షేచ అన్నారు. మరి మోక్షవాంఛ కలిగిన తర్వాత భర్తకు తీవ్రంగా ఉంటే భార్యకు ఉండకపోవచ్చు, భార్యకే ఆ తీవ్రవాంఛ ఉంటే భర్తకు ఉండకపోవచ్చు. అది మానసిక పరిపక్వత. ఒక్కొక్కళ్ళు రోజు ఎదుగుతూ ఉంటారు జ్ఞాన మార్గంలో. ఒక్కొక్కళ్ళు ఏడాదికో అంగుళం ఎదుగుతారు, ఏడాదికో అంగుళం ఎదుగుతారు. వీరు రోజుకో అంగుళం ఎదుగుతారు కొందరు. వీరితో వారు తట్టుకోవడం కష్టమే. ఆ వైరాగ్యాలు రావు, తాపత్రయాలు ఉంటాయి ఎంతసేపు. కానీ తప్పేం లేదు, ఉంటాయి. అవి కొంతకాలానికి వదులుతాయి. వదిలించుకోవాలనే దృష్టితో ఉండాలి. ఈ తాపత్రయం ఉండడం తప్ప అని మాట్లాడకూడదు. తాపత్రయం ఉండాలి కాదు, ఉంటుంది, తప్పదు. కాబట్టి దాన్ని వదిలించుకోవాలి. ఎందుకంటే దానివల్ల బాధలు తప్పితే సుఖాలు ఉండవు. వస్తువుల గురించి అయినా, ఆరోగ్యం గురించి అయినా, ధన కనక వస్తు వాహనాల దేని గురించి అయినా, సంతానం గురించి అయినా, బంధుమిత్రుల గురించి అయినా, వారి శ్రేయోభిలాషత్వం, ఇవన్నీ తాపత్రయాలే. ఇవి క్రమంగా వయస్సు 50, 60, 70 పడుతున్న కొద్దీ బాగా తగ్గించుకోవాలి. ఆ మాత్రం ఉండకుండా ఎలా ఉంటామని మాట్లాడదు. ఆ మాత్రం ఉంటున్నావు కదా, ఆ మాత్రం తగ్గించు. ఆ మాత్రంలో మా తీసే ఆత్రం మిగిలింది, ఆ ఆత్రం తగ్గిస్తే ఆ మాత్రం కూడా ఉండదు. జరుగుతుంది, తెలిసాక ఏం చేయాలో చేద్దాం. ఇదే ఆలోచన. అది శాంతి. తర్వాత చెప్పు. సన్యాసకృతు మోక్షార్థం సన్యాసాశ్రమాన్ని ఎందుకు సృష్టించాడు అంటే, సన్యాసాశ్రమానికి మనం ఎన్ని రకాల కబుర్లు చెప్పినానండి, కర్మ కూడా మానేయవలసిందే. అదే సన్యాసాశ్రమం. కర్మయోగాన్ని సన్యాసం అని అనడానికి చాలా క్లిష్టంగా ఉంటుందండి. భగవద్గీతలో కృష్ణుడు చెప్పినప్పటికీ, కర్మ సన్యాసి యోగంలో అదే మాట చెప్పినప్పటికీ, సన్యాసము అనేదానికి లోకంలో ప్రసిద్ధమైనటువంటి అర్థం, భగవద్గీత వచ్చిన తర్వాత 5000 ఏళ్లకు కూడా ఇప్పటికీ ప్రసిద్ధమైన అర్థం, పరమహంస పరివ్రాజకాచార్యులకి బంధుమిత్రులు ఉండరు, వారన్నీ వదిలేస్తారు, యజ్ఞోపవేతం కూడా తీసేస్తారు, వారు దూరంగానే ఉంటారు. నేను పెళ్ళాం పిల్లలతో ఉంటానండి, నేనైనా సన్యాసిని అంటే నమ్మడం చాలా కష్టం. శ్రీకృష్ణుడిని నమ్మొచ్చు, వీళ్ళెవరిని నమ్మలేం. వీళ్ళు ఊరుకున్నా ఒకవేళ ఈ స్వామీజీలో, ఈ గురువులో ఎవరో వీరు తినగానే ఉన్న భక్తులు చుట్టూ ఉండనివ్వరు, కుటుంబ సభ్యులు ఉండనివ్వరు, వారు ఏవో పెట్టేస్తారు. మన కోసం మనం ఆ మాత్రం కూడా చేసుకుంటాం. మన కోసం లేకపోవడమే కదా సన్యాసం. ఇక్కడ సమ్యక్ న్యాసం అంటే ఒక సత్పదార్థం మీద దృష్టి ఉంచడం, సత్ న్యాసం. సమ్యక్ న్యాసం, ఆ దృష్టి సరిగ్గా ఉంచడం. సన్యాసానికి ఇంకొక వ్యుత్పత్తి ఉంది, నీ ఆసం అంటే తోసేయడం కూడా. మరి ఆ అర్థం కూడా ఉంది, అదే బాగా ప్రసిద్ధమైంది. అంటే మొదటి అర్థం ఎందుకు చెప్పారు? సత్పదార్థం మీద నువ్వు దృష్టి పెడితే మిగిలినవి అవే పోతాయి. కానీ సన్యాసాశ్రమ స్వీకారం ద్వారా పోతాయి కాదు, తోసేస్తాడు. తప్పదు ఒక్కోసారి, ఆ భావ తీవ్రత అలా ఉంది. అంచేత సన్యాసాశ్రమం కూడా ఆయన సృష్టే. తీసుకోవడం చాలా గొప్ప విషయం. మన దేశంలో సన్యాసులు ఎలా ఉన్నారు, ఏమిటి వాళ్ళ మనస్సు అన్నదాంతో నిమిత్తం లేకుండా కాషాయ దండ మాత్రేణ యతి పూజ్యో న సంశయ అన్నారు. అది ఎంత దుర్వినియోగం అయిపోతుందో వేరే చెప్పక్కర్లా. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. సన్యాసకృత్యమక శమః. సరిగ్గా ఆశ్రమాలు చెప్పుకుంటున్నాం కాబట్టి 4 ఆశ్రమాలకి 4 ప్రధానమైన నియమాలు ఉన్నాయండి. బ్రహ్మచర్యాశ్రమం, గార్హస్థ్య ఆశ్రమం, వానప్రస్థ ఆశ్రమం, సన్యాస ఆశ్రమం. 4ంటికి 4 బ్రహ్మచర్య లక్షణాలు చెప్పండి అంటే గురుసేవ, విద్య, వినయము, త్రిశ్రవణ స్నానము, 3 పూట్ల స్నానం చేయడం, ఇవన్నీ చెబుతారు.
వీటిలో ఏది ముఖ్యం? అలాగే గృహస్థాశ్రమం, వివాహం, సంతానం, వారికి ఏదో శుభకార్యాలు, అందులోనే దాన ధర్మాలు, త్యాగాలు, సంసార నిర్వహణ, అతిథి సేవ, ఇందులో ఏది ముఖ్యం అంటే చాలా ముఖ్యం. పరీక్షల్లో ఇంపార్టెంట్ చెప్పినట్టు అది చెబుతాడు ఇక్కడ. అలాగే వానప్రస్థాశ్రమం, దంపతులు ఇద్దరే ఉండడం, అరణ్యంలో ఉండడం, ఇంట్లో కాదు అరణ్యంలో ఉండడం, పళ్ళే తినడం భోజనం కాదు, అది కూడా ఒక పూటే, అది కూడా దొరికినవే, రాలిన పళ్ళే, నేల మీదే పడుకోవడం, ఎట్టి పరిస్థితుల్లోనూ దంపతులు అక్కడే ఉన్నా సరే శారీరక బంధాలు పనికిరావు, ఇవన్నీ. ఇక సన్యాసాశ్రమం సర్వసంగ పరిత్యాగం, అనేక రకాలు ఉన్నాయి. ఎక్కడ సన్యాసి అయినవాడు ఎప్పుడు నిరాశీర్నిర్మమో భూత్వా, ఎటువంటి కోరికలు ఉండకూడదు, ఎటువంటి మమకారాలు ఉండకూడదు. అసలు సన్యాసి అయినవాడు తిన్న చోట పడుకోకూడదు, పడుకున్న చోట తినకూడదు. ఇది నియమం. ఇది తెలుగులో ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. తిన్న చోట పడుకోవద్దు, పడుకున్న చోట తినద్దు. అంటే మధ్యాహ్నం భోజనం చేసాడు, రాత్రికి ఎక్కడికి వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండకూడదు. చాలా భక్తులండి, భక్తులు అంటున్నామంటే ఆయన సన్యాసి కాదు. ఇంకా భక్తుల్ని వేరే వాళ్ళని వేరే చూసేవారు సన్యాసి ఎలా అవుతారు? ఆయన విడిచిపెట్టలేదు ఎవరిని, భక్తులను కూడా జాగ్రత్తిస్తున్నాడు. ఇక్కడ కుదరదు, భక్తులు శిష్యులు కుదరదు. అక్కడ శిష్యులు ఉన్నారు అంటే గురువు, అది సన్యాసి కాదు. అక్కడ గురువు, ఆయన గురువుగా పాఠం చెప్పచ్చు, సన్యాసికి అవసరం లేదు. శంకరాచార్య స్వామికి 4 శిష్యులు గురువుకి శిష్యులుగా ఉన్నారు, సన్యాసికి శిష్యులుగా కాదు. 4 శిష్యులు గురువుకి శిష్యులు, వారి దగ్గర వేదాంత శాస్త్రం సహా సమస్తం నేర్చుకున్నారు. ఆ విద్య నేర్పేటప్పుడు గురుత్వం. సన్యాసం ఉంటే ఆ శిష్యుని కూడా వదిలేవలసిందే, మళ్ళీ అదో బంధం కాకూడదు. ఇలాగ రకరకాల నియమాలు ఎక్కువగా ఉన్నప్పటికీ ఇవన్నీ మఠామనాయలో నిజానికి సన్యాసుల నియమాలు, మఠాల నియమాలు అన్నీ ఉంటాయి. శంకరాచార్య రాస్తారు మఠామనాయ. ఆ ఆదర్శాల ప్రకారమే మనకి జగద్గురు పీఠాలు 4 శృంగేరి, ద్వారకా, పూరి, బదరి నడుస్తున్నాయి. అందులో ఏది దేనికి ముఖ్యం? అదే ఇక్కడ శమః. బ్రహ్మచర్యంలో అన్నిటికంటే కూడా శుశ్రూషే ముఖ్యం. సేవ, గురువు గారికి సేవ చెయ్యాలి తప్పదు. పైగా శుశ్రూషకి శ్రద్ధగా వినడం, ఆ వినడం మీద దృష్టి పెట్టి గురువు ఏం చెబుతున్నాడో అది విను. గృహస్థాశ్రమంలో ఎన్ని ధర్మాలు చెప్పినా ముఖ్యమైనది ఏది? దానం అన్నారు ఖచ్చితంగా. ఎందుకంటే గృహస్థులకి బట్టలు, బీరువాలు, వస్తువులు, ఈ సోఫాలు, బల్లలు, ఇవన్నీ తాపత్రయాలు ఉంటాయండి. ఎన్ని సేకరించినా ఇంకా కావాలనిపిస్తుందండి. ఇవి ఉన్నవి మారుస్తూ ఉంటాం, కొత్తవి తెస్తూ ఉంటాం. ఇవన్నీ రకరకాలుగా ఆలోచిస్తాం మనం. ఏదో రకంగా మనకు వచ్చేది ఏదైనా ఉంటే అన్నింటిలోనూ గొప్పది రావాలనుకుంటాం, ఇతరులకు ఇచ్చేది ఏదైనా ఉంటే అన్నింటిలోనూ నాసిరకం ఇవ్వాలనుకుంటాం. ఇవన్నీ మామూలే. ఈ గృహస్థాశ్రమ తాపత్రయాలు ఉంటాయని తెలిసే దానం ముఖ్యం, ఇచ్చేయి, వెంటనే ఇచ్చేయి, రేపటికి వాయిదే వేయకు, ఇచ్చేయి, మంచిది చెడ్డదని చూడకు, ఖరీదైంది తక్కువదని చూడకు, ఇచ్చేయి. ఇచ్చేస్తే కానీ సుఖంగా ఉండలేము. ఆ గృహస్థంలో దానం ముఖ్యం. వానప్రస్థాశ్రమంలో నియమం ముఖ్యం అన్నారు. అంటే పళ్ళు అంటే పళ్ళే, భూసేనం అంటే భూసేనమే, మౌనం అంటే మౌనమే. ఆ నియమాన్ని పాటించాలి. మేము ఊరికే అడవిలో ఉన్నామండి, అక్కడ ప్రశాంతంగానే ఉన్నారని ఇవన్నీ కాదు. నువ్వు ఎక్కడ ఉన్నావు? నువ్వు ప్రశాంతంగా ఉన్నావు, అడవి అంతా ప్రశాంతంగా ఎందుకు ఉంటుంది? అది కాదు లెక్క. మేము వాళ్ళు అన్నట్టే మేము మామూలు నారచీర కట్టుకున్నామండి. మనస్సు నియమం, మనస్సు ఎలా ఉంది? నారచీర పేరచీర అని మాట్లాడద్దు. నువ్వు కంచి చీర కట్టినా పర్వాలా. అలాగే సన్యాసాశ్రమానికి నియమం శమం, పరమశాంతం, అక్రోధస్తపసాం. తపస్సులో ఉన్నవాడు క్రోధం పనికిరాదు. సన్యాసికి ఎట్టి పరిస్థితుల్లో క్రోధం పనికిరాదు. ఎంత జరగని గోం మీద ఎవడన్నా కొడితే ఓ నవ్వి వెళ్ళిపోవాలి. దానికి అపూర్వమైన ఉదాహరణ 23:30 గంటల్లో మీరు వింటారు. అంతవరకు